హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, ఎవడు పడితే ఆడు ఏది పడితే అది అయితే మాట్లాడారు. బోలాశంకర్ సినిమా రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాక తెలుగు సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ ఫ్లాప్ అన్నట్టు, అసలు ఇప్పటి వరకు ఏ సినిమా పోనట్టు హడావుడి అయితే చేశారు. వాళ్ళందరికీ సమాధానంగా అంజనీ పుత్రుడు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే విశ్వంబరాత అయితే వస్తున్నాడు. మీరు అందరూ అనుకున్నట్టు విశ్వంబర నార్మల్ సినిమా అయితే కాదు, ఒక అద్భుతమైన కథా నేపథ్యంతో సోషియో ఫ్యాన్సీ ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమా. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్లకు పైనే. అసలు ఈ సినిమా గురించి ఉన్న అప్డేట్స్ ఏంటయ్యా అంటే, ఈ సినిమా ఇంటర్వెల్ ఫైట్ అయితే చిరంజీవి గారి కెరియర్ లోనే నా భూతో నా భవిష్యత్ అంట, అంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఈ ఫైట్ అయితే వచ్చిందంట. దీంట్లో మీరు ఒకటి గమనిస్తే చిరంజీవి గారి షూటింగ్ పిక్స్ అయితే లీక్ అయ్యాయి. దాంట్లో ఆయన మెడలో అయితే ఒక లాకెట్ అయితే ఉంది. ఆ లాకెట్ ఏంటయ్యా అంటే, మీరు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసుకుంటే దాంట్లో ఒక మ్యాజిక్ రింగ్ అయితే ఉంటది. సేమ్ అదే విధంగా ఈ విశ్వంబర సినిమాలో ఈ లాకెట్ అన్నమాట. అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు దానికి మించి బ్లాక్ బస్టర్ అయితే ఇప్పుడు చిరంజీవి గారు అయితే కొట్టబోతున్నారు. మీరు అనొచ్చు, సైరా సినిమా కూడా ఇలాగే హై బడ్జెట్ సినిమా కదా, మరి ఆ సినిమా కూడా ఇలాగే చెప్పారు, ఆ సినిమా ఏమైందో తెలుసు కదా అని మీరు అనొచ్చు. అవును, సైరా సినిమా కూడా 200 కోట్లు అయితే పెట్టారు. దానికి బదులుగా ఈ సినిమాకి 200 కోట్లు అయితే వచ్చాయి కూడా. కానీ సైరా సినిమా ఒక కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిందేమో గానీ సినిమా పరంగా అయితే ఆ సినిమా ఎక్స్ట్రాడినరీ సినిమా. ఆ సినిమా చాలా మందికి చాలా చోట్ల అయితే ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది, కానీ కొన్ని ఏరియాస్ లో అయితే ఒక 10-15% అయితే డిస్ట్రిబ్యూటర్ లో పెట్టిన డబ్బును అయితే తెప్పించలేకపోయింది. దాని వల్ల సైరా సినిమాని ఫెయిల్యూర్ లాగా ప్రొజెక్ట్ చేశారు తప్ప ఆ సినిమా సూపర్ సినిమా. ఇంకా మీరు చిరంజీవి గారి రీ ఎంట్రీ తర్వాత చూసుకుంటే ఖైదీ నెంబర్ 150 ఇండస్ట్రీ హిట్ సినిమా, అదే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సినిమా. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా దాదాపు 226 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన సినిమాలు 5: ఖైదీ నెంబర్ 150, సైరా, బోలాశంకర్, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య. దాంట్లో 3 సినిమాలు అయితే 100 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేశాయి. 10 ఏళ్ళు సినిమాలకు గ్యాప్ వచ్చినా సరే ఏ మాత్రం ఇంచు కూడా తగ్గని క్రేజ్ అయింది. ఆ చరిష్మా ఆయనకే సొంతం. కాబట్టి బోలాశంకర్ లాంటి ఫ్లాపులు ఒక 10 పడినా ఇంచు కూడా తగ్గని స్టార్డమ్ అయింది. ఇంకా కొంతమంది అయితే అంటారు, చిరంజీవి ఇంటికి పిలిచి మరి సినిమాలు అయితే సెట్ చేసుకుంటాడు అది ఇది అని. మీరు రీ ఎంట్రీ తర్వాత చూసుకుంటే ఆయన ఒక్క స్టార్ డైరెక్టర్ తో కూడా సినిమా అయితే చేయలేదు. అఫ్ కోర్స్ వివి వినాయక్ గారు స్టార్ డైరెక్టర్ ఏమో గానీ ఆయన అవుట్డేటెడ్ అయితే అయిపోయాడు. ఇంకా సురేందర్ రెడ్డి గారు ఎలాంటి డైరెక్టర్ అయితే ఒక హిట్ ఒక ఫ్లాప్ ఇచ్చే డైరెక్టర్. ఇంకా మెహర్ రమేష్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్. ఇంకా గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా గారు అయితే ఎవరికి తెలియదు కూడా. ఇంకా వాల్తేరు వీరయ్య అయితే బాబీ గారు అయితే తన కెరియర్ లో అసలైన బ్లాక్ బాస్టర్ ఏంటో చూశాడు. రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన ఒకే ఒక స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గారు. ఆచార్య సినిమా ఎంత ఘోరంగా ఫెయిల్ అయిందో నేనైతే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు వస్తున్న విశ్వంబరాకి కూడా డైరెక్టర్ ఎవరంటే ఒక్క సినిమా అనుభవం అన్న వశిష్ఠ గారు. నిజంగా చిరంజీవి గారు అలా సెట్ చేసుకునేటట్టే అయితే వీళ్ళకి ఎందుకు ఛాన్సులు ఇస్తాడు? సుకుమార్ గారితోనో త్రివిక్రమ్ గారితో సినిమాలు చేస్తాడు కదా హ్యాపీగా. కాబట్టి అది ఒక అల్టిమేట్ వర్స్ట్ స్టేట్మెంట్ అన్నమాట. ఇంకా మనం విశ్వంబర విషయానికి వచ్చేస్తే, ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిష గారు అయితే నటిస్తున్నారు. ఇంకా సెకండ్ హీరోయిన్ గా ఆసికా రంగనాథ్ గారు అయితే నటిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం టోటల్ 5 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే 3 సాంగ్స్ అయితే షూటింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఒక క్లైమాక్స్ ఫైట్ ఇంకా 2 సాంగ్స్ అయితే తీయాలంతే. ఇప్పటి వరకు తీసిన సినిమా అలాగే ఇప్పటి వరకు కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే చాలా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి అంట. జగదేక వీరుడు అతిలోక సుందరి ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేసిందో ఇప్పుడు విశ్వంబర కూడా అలాంటి వైబ్స్ క్రియేట్ చేయబోతుంది. ఇంకా ఈ సినిమా గురించి ఉన్న న్యూస్ ఏంటయ్యా అంటే, నెక్స్ట్ మంత్ 22న మన మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే. ఆ రోజు ఈ విశ్వంబర సినిమా నుండి ఒక టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. ఇంకా ఈ విశ్వంబర సినిమాలో ఇంకో స్పెషాలిటీ అయితే ఉంది. జై చిరంజీవ జగదేక వీర అనే సాంగ్ ని అయితే ఎవ్వరూ మర్చిపోలేరు. మనందరికీ తెలిసిందే ఆంజనేయ స్వామికి చిరంజీవి గారు పరమ భక్తుడని. ఇప్పుడు విశ్వంబర ఇంటర్వెల్ అయితే ఆ ఆంజనేయ స్వామి రిఫరెన్స్ తో అయితే ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటదంట. మనకి హనుమాన్ సినిమా క్లైమాక్స్ లో ఎలాంటి గూస్ బంప్స్ అయితే వచ్చాయో, విశ్వంబర సినిమా ఇంటర్వెల్ ఫైట్ చూస్తున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుందంట. అంత బాగా ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే రెడీ చేశారంటే డైరెక్టర్ వశిష్ఠ. ఇంకా ఈ సినిమాలో చిరంజీవి గారి ఎంట్రీ ఫైట్ ని కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా అయితే షూట్ చేశారు. చిరంజీవి గారి రీ ఎంట్రీ తర్వాత వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ది బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే ఏ రేంజ్ లో ఉంటది అంటే, ఆ ఫైట్ అయిన తర్వాత 5 నిమిషాలు కూడా జనం అయితే అరుస్తూనే ఉన్నారు. ఆ రేంజ్ లో ఉంటది వాల్తేరు వీరయ్య ఫైట్ అయితే. ఇంకా దాన్ని మించి ఒక అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ అయితే విశ్వంబర కోసం రెడీ చేశారు. రిలీజ్ అవడం ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవడమే మిగిలింది. కాబట్టి విశ్వంబర సినిమా మరో రికార్డ్ బ్రేకింగ్ సినిమా అయితే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ రాబోయే చిరంజీవి గారి బర్త్డేకి ఇంద్రా సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా చేసిన రికార్డుల గురించి, ఆ సినిమా అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఓకే అంటే చేస్తాను, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.